మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇదే వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి వందనాలు. జాగ్రత్తగా ఉండండి. భయంకరమైనటువంటి ఎండలు కాస్తూ ఉండగా జాగ్రత్త కలిగి ఉండడం మంచిది. ఎండలో వెళ్ళకుండా, ఎండ తీవ్రతకు గురై ఇబ్బందులకు గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది బిడ్డలు చాలామంది భయపడుతూ ఉంటారు. కొంతమంది మాంత్రికులకు కానీ, చేతబడి చేసే వాళ్ళకు కానీ, శత్రువులకు కానీ ఇట్లా భయపడుతూ ఉంటారు. వారంటే వీరికి భయంగా ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాక్యం చెబుతుంది. మనకు కొన్ని విరోధంగా రూపించబడేటువంటి ఆయుధాలు ఉంటాయి. మన విశ్వాసములో బలహీనులము కావడానికి, మనము విశ్వాసములో నుండి వైదొలగడానికి, మనము విశ్వాసములో నుండి సన్నగిల్లిపోవడానికి కొన్ని మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆయా సమస్యలు మనకు విరోధముగా రూపుదిద్దుకుంటాయి. ప్రియులారా, అలాంటివి వర్ధిల్లవు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు చెప్తా ఉన్నారు. బైబిల్లో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలకు విరోధముగా రూపింపబడినటువంటి ఆయుధాలు వర్ధిల్లలేదు. ప్రియులారా, 430 సంవత్సరాలు ఫరో యొక్క బానిసత్వంలో వెట్టి చాకిరి చేస్తూ ఐగుప్తులో నలిగిపోయినారు ఇశ్రాయేలు ప్రజలు. కానీ దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని, మోషే ద్వారా ఇశ్రాయేలీయులను విడిపించి కానాను దేశములోనికి దేవుడు నడిపించడం జరిగింది. అయితే ఆ మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రం నుంచి దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు దాటి వెళ్ళారు. అయితే అక్కడ మనం చూడాల్సిన విషయం ఏమిటంటే, విరోధులు మరలా ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకుపోవాలని, మరలా బానిసలుగా పెట్టుకోవాలని, మరలా వారిని వెట్టి చాకిరి పని చేసేదానికి పెట్టుకోవాలని మరలా వారి వెనక వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ దారినైతే, ఏ ఎర్ర సముద్రంలో అయితే నడిచి వచ్చారో తిరిగి ఇశ్రాయేలీల వెనక వస్తూ ఉన్నారు. ఇక మాకు దొరికారులే, వీరు ఎక్కడికి వెళ్తారు, వీరు తప్పించుకోలేరు, వీరి వల్ల కాదు అన్నట్టుగా వస్తున్నారు. సముద్రము మధ్యలోనికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఇశ్రాయేలీయులకైతే
2 పాయలుగా చేయబడి ఆరిన నేలగా మార్చబడిందో, ఆ సముద్రము ఐగుప్తీయులను ముంచివేసింది. ఐగుప్తీయులు, ఫరో సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. చూడండి, నిజంగా మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. మనకు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంది, అయ్యో దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, దీని నుంచి నేను ఎలా విడుదల పొందాలి అన్నట్లుగా మనం భయపడతా ఉంటామే. కానీ దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు. మనకు దేవుడు ధైర్యం ఉంది, దేవుడిచ్చే ధైర్యం ఉంది. అవి పొంగినట్టే పొంగుతాయి కానీ అవి మన మీదకి రాలేవు. ప్రియమైన వారలారా, అవి వచ్చినట్టే వస్తాయి కానీ మన మీద అవి పని చేయలేవు. వాటి వల్ల కాదు. కారణం ఏమిటో తెలుసా? నీ పక్షముగా నా పక్షముగా దేవాతి దేవుడు ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, సర్వకృపానిధి అయిన దేవుడు ఉన్నాడు. గద్దించగలిగిన వాడు, ఆరిపో చేయగలిగిన వాడు, సద్దుమణిగింప చేయగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. కనుక ప్రియులరా, మనకు విరోధముగా ఎదురవుతున్న వాటికి భయపడక దేవునికి భయపడుతూ మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉన్నది. మనల్ని ధైర్యపరచడానికి, మనల్ని ఉజ్జీవింపచేయడానికి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ధైర్యముతో ముందుకు కొనసాగుదాము. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రియుడమైన తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. ప్రభా, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, బలపరచండి, భద్రపరచండి. మీ గొప్ప కార్యాలు, మీ ఉన్నతమైన కార్యాలు, మీ బలమైన ఘనమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదని వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు, బిడ్డలు అనేక మంది ఉంటుండగా కనికరించి మీ కార్యాలు జరిగించి మేలుతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన ఘననామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఎవ్రీబడి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.